హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారు అని అనుకుంటూ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను పుట్టినప్పటి నుంచి ఒక 3 months బేబీ పిల్లలకి ఒక డైలీ రొటీన్ సెట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? చెప్పొచ్చావులేమ్మా, అసలు ఇంత చిన్న పిల్లవాడు అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు, ఎప్పుడు పాలు తాగుతాడో లేదో తెలీదు, అసలు పడుకుంటే ఎప్పుడు లేస్తాడో తెలీదు, లేచాడంటే గుక్క పెట్టి ఏడ్చేస్తాడు. ఇవన్నిటితో నా తల బద్దలైపోతుంటే ఇప్పుడు నువ్వు వచ్చావా ఇంత చిన్న పిల్లవాడికి డైలీ రొటీన్ సెట్ చేస్తాను అని ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ ఈ వీడియో అయితే చూసిన వాళ్ళకి తప్పకుండా ఒక పేరెంటింగ్ లో తప్పకుండా ఒక కొత్త విషయం అయితే తెలుస్తుంది. అంతేకాదు మీ మదర్హుడ్ కూడా చాలా ప్రశాంతంగా, అసలు ఏ స్ట్రెస్ లేకుండా చాలా సాఫీగా జరిగిపోతుంది. మరి మీరు చేయాల్సిందేంటి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ అనుకున్నది కూడా నిజమే అనమాట. అంటే చిన్నపిల్లలు అసలు ఎప్పుడు లేస్తారో తెలీదు, నైట్ టైం మేల్కుంటారు, పగలు లేసేసి నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల మదర్కి కానీ చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. అంతేకాదు ఒక 9 months కంటిన్యూగా అంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం ఇటు అమ్మ వాళ్ళ వైపు కానీ అటు అత్తమ్మ వాళ్ళ వైపు కానీ ఎంటైర్ కేర్ అండ్ లవింగ్ ఆ పర్సన్ మీద ఉంటుంది. బట్ వన్స్ డెలివరీ అయ్యాక మాత్రం మోస్ట్ ఆఫ్ ద లవ్ 70% ఆఫ్ ద లవ్ మొత్తం బేబీ మీదకి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి, ఎందుకంటే తను తిన బేబీయే కాబట్టి తను కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఇట్లా ఉంటుంది అనుకోండి, బేబీ పుట్టిన తర్వాత కూడా బోత్ మదర్కి బేబీకి కూడా సేమ్ కేర్ అండ్ లవ్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి మదర్స్ అయితే చాలా లక్కీ అనమాట. బట్ అందరికీ అలా కుదరదు. అలాగనే అలా లేని వాళ్ళేమో పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఇది జనరల్, ఒక బేబీ పుట్టాక వాళ్ళ మీదకి ప్రేమ షిఫ్ట్ అవుతుంది. ఇది కూడా మదర్ ఎంజాయ్ చేస్తున్న విషయమే. బేసిక్గా ఏంటంటే పుట్టిన పిల్లలు అంటే 3 months పిల్లలకి కొంచెం ఒక స్టేజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ మైండ్ ఉంటుంది. సో అందుకే ఎవరిని గుర్తుపట్టరు. ఒక 3 months దాటాకే అమ్మను కానీ ఏమన్నా గుర్తుపడతారు అని చెప్తారు. ఎందుకంటే ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అండ్ దానికి తోడు వాళ్ళకి కర్కాడియన్ సైకిల్ అనేది సెట్ అవుతుంది. ఇదేంటండి అనుకుంటున్నారా? బేసిక్గా మీకు, నాకు, ఈ వీడియో చూసే వాళ్ళకి, చూడని వాళ్ళకి అందరికి కూడా ఒక బయోలాజికల్ సైకిల్ ఉంటుంది అనమాట. దాన్నే కర్కాడియన్ సైకిల్ అంటారు. ఇదేంటంటే పొద్దున అయిపోయింది మనం లేవాలి, పని చేసుకోవాలి, అదే నైట్ అయిపోయింది మనం నిద్రపోవాలి అని ఇలాంటి ఒక బయోలాజికల్ సైకిల్ మనకు తెలియకుండానే ప్రతి ఒక్కళ్ళ ఉంటుందన్నమాట. సో దట్ అందుకనే మనం పొద్దున అయిపోయిందంటే లేచేసి మనం చేయాల్సిన పనులు చేసి ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నైట్ అయిపోతుందంటే అరే నైట్ అయిపోయింది మనం ఇప్పుడు పడుకోవాలి అని చెప్పి ఆటోమేటిక్గా పడుకొని నిద్రపోతుంటారు. బట్ పసిపిల్లల్లో ఈ కర్కాడియన్ సైకిల్ అయితే అప్పుడే డెవలప్ అవ్వదన్నమాట. అందుకని పాపం వాళ్ళకి తెలియదు ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఏం చేయాలి అని చెప్పి. ఇంకొక విషయం ఏమిటంటే మనం పొద్దున అయింది లేవాలి, నైట్ అయింది పడుకోవాలి అని ఈ సిగ్నల్స్ రావడానికి ప్రతి ఒక్కరి బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది అనమాట. అదే యూజ్ అవుతుంది. బట్ పుట్టిన పిల్లల్లో ఆ హార్మోన్ అప్పుడే రాదనమాట. సో ఇట్ విల్ టేక్ టైం. అందుకనే వాళ్ళకి తెలియదు. అలాగని బేబీస్కి ఆ హార్మోన్ ఎలా రాకపోతే ఎట్లా అనుకుంటారేమో, ఏం ప్రాబ్లం లేదు. త్రూ మదర్స్ మిల్క్ ద్వారా, తల్లి పాలిస్తుంది కదా, ఆ మిల్క్ ద్వారా మదర్లో ఉండే మెలటోనిన్ బేబీస్కి వెళ్తుందనమాట. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే మదర్లో బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ మెలటోనిన్ సెక్రెట్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా బేబీ పాలు తాగితే ఎక్కువ మెలటోనిన్ వెళ్ళిపోతుంది అనమాట. సో వాడికి అప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది, నిద్రపోతాడు. అది పగలైందా రాత్రి అయిందని వాడికి తెలియదు. అలాగే తక్కువ మెలటోనిన్ వెళ్ళింది అనుకోండి, సో యాక్టివ్గా ఆడుకుంటూ అలా ఉంటాడనమాట. సో ఫస్ట్ అయితే ఇవి 2 థింగ్స్. ఇకపోతే అసలు ఈ చిన్న బేబీకి ఒక డైలీ రొటీన్ షెడ్యూల్ సెట్ చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటారేమో. బేసిక్గా మనకి మోస్ట్ ఆఫ్ ద స్ట్రెస్, అలాగే కోపం ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనం చేయాల్సిన పనులు, జరగాల్సిన పనులు అప్పటికప్పుడు జరగకపోవడం వల్ల మాత్రమే మనందరం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం, కోపం వచ్చేస్తుంది, చేస్తూ ఉంటాం అనమాట. అదే ఎప్పుడప్పుడు పనులు జరిగేటట్టు మనం సెట్ చేసుకున్నామంటే అసలు ఎంత పీస్ఫుల్గా, స్ట్రెస్ లేకుండా మదర్హుడ్ అనేది ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో పెడుతున్నాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి మీరు కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఒక్క మంచి పాయింట్ అన్న తప్పకుండా నచ్చుతుంది. నాకైతే ఆ కాన్ఫిడెంట్ ఉందన్నమాట. ఈ డైలీ రొటీన్ షెడ్యూల్లో పిల్లవాడికి వేకప్ షెడ్యూల్, ఫీడింగ్ షెడ్యూల్,
అలాగే బాతింగ్ షెడ్యూల్, సన్ బాత్ షెడ్యూల్, అలాగే యాక్టివిటీ షెడ్యూల్, అలాగే స్లీపింగ్ షెడ్యూల్ అని ఇలా చాలా చాలా ఉంటాయి. వామ్మో ఇన్ని చేస్తారంత చిన్నపిల్లలు అంటే నిజంగానే ఇవన్నీ చేస్తారు. కాకపోతే మనమే పెద్ద గమనించమన్నమాట. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము. వేకప్ షెడ్యూల్ బేసిక్గా 0 to 3 months పిల్లలకి పొద్దున 8 గంటలు అయిపోయిందంటే వాళ్ళని లేపొచ్చు అనమాట. లేపచ్చు అంటే మళ్ళీ రేలా అలా చేయకూడదు. జస్ట్ మనం ఏం చేయాలంటే డైపర్ ఏమన్నా వేసేస్తుంటే డైపర్ తీసేసి పల్చటి లంగోటి కానీ లేకపోతే ఏదన్నా నిక్కర్ కానీ ఏదన్నా వేసేసి మనం నైట్ టైం ఏమన్నా బాగా చుట్టి పెట్టేస్తుంటే బేబీని అవన్నీ రిమూవ్ చేసేసి బయట అంటే బెడ్రూమ్లో పడుకొని ఉంటే బయట హాల్లో మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ అన్నలు పిన్నిలు బాబు వీళ్ళంతా తిరుగుతూ ఉంటారు కదా. సో ఆ ప్లేస్కి తీసుకొచ్చి పడుకోబెట్టేస్తే ఆ లైట్ ఎఫెక్ట్కి అలాగే వాళ్ళు ఇటు ఇటు తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు కదా, ఆ నాయిసెస్కి ఆటోమేటిక్గా బేబీ అయితే అటు ఇటు కదిలో కాసేపటికైతే లేచేస్తారు. వితిన్ 5 to 10 minutes అయితే తప్పకుండా లేచేస్తారు. సో 8 AM కానీ లేచారంటే లేచిన తర్వాత అది ఫస్ట్ వేకప్ షెడ్యూల్ అనమాట. తర్వాత లేచిన తర్వాత ఫీడింగ్ షెడ్యూల్. కాకపోతే ఏంటంటే ఇంత చిన్న బేబీస్లో 0 to 3 months లోపల ఫీడింగ్ షెడ్యూల్ అనేది కొంచెం మనం గమనించడం కష్టం. అందుకని ఫీడింగ్ షెడ్యూల్ అనే దాని బదులు కంటే ఫీడింగ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఎందుకని ఇలా అంటున్నానంటే ఈ 3 monthsలో ఈ 3 months డ్యూరేషన్ పీరియడ్లో మదర్కి ఏమేమి తెలుస్తుందంటే వీడు ఎప్పుడెప్పుడు పాలు తాగుతున్నాడు అంటే ఎంత డ్యూరేషన్లో తాగుతా అంటే కొంతమంది పిల్లలు వితిన్ 5 to 7 minutesలో ఫీడింగ్ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళది. కొంతమంది అప్ టు 20 to 25 minutes వరకు తీసుకుంటారనమాట. సో మదర్కి ఒక ఐడియా వచ్చేస్తుంది వీడు ఎంతసేపట్లో తాగగలడు అని. ఇంకో విషయం ఫీడింగ్ విషయానికి వస్తే హాస్పిటల్లో ఉన్న డేస్ అంటే ఫస్ట్ 5 days తప్పించి ఇంటికి వచ్చిన తర్వాత మదర్ ఏంటంటే ఫీడింగ్ ఇచ్చే ప్రతిసారి ఓన్లీ ఒక బ్రెస్ట్కి మాత్రమే ఫీడింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక రైట్ సైడ్ బ్రెస్ట్కి ఇచ్చామనుకోండి, నెక్స్ట్ టైం ఫీడింగ్ ఇస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్కి ఇవ్వాలన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు కానీ ఒక 5 minutes లెఫ్ట్ సైడ్ ఒక 5 minutes రైట్ సైడ్ పెట్టారంటే ఏమవుతుందంటే బేబీ పైన ఉన్న పాలు చప్పని తాగేసి అటు సైడ్ కూడా తాగేసి గమనైపోతాడు. లోపల ఉండే పాలనంతా సక్ చేయలేడు అనమాట బేబీ. అందుకని ఎవ్రీ టైం ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఒకసారి మాత్రమే ఇవ్వాలి, నెక్స్ట్ టైం ఇస్తున్నప్పుడు ఇంకొక సైడ్కి షిఫ్ట్ చేసి ఇవ్వాలి అనమాట. అంతేకాదు ఈ 3 monthsలో మదర్కి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. ఈ బేబీ డిమాండ్ ఆన్ ఫీడ్ పర్సనా లేకపోతే ఎవ్రీ 1.5 hourకి ఇవ్వాల్సి వస్తుందా, ఎవ్రీ 2 hours ఇవ్వాల్సి వస్తుందా అనే విషయం కూడా తల్లికి బాగా అర్థమైపోతుంది. కాబట్టి టైం చూసుకుంటుంది, అలాగే ఫీడ్ చేస్తుంది. కొంతమంది పిల్లలు డిమాండ్ ఆన్ ఫీడ్ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కొంతమంది ఎవ్రీ 1 hour కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు మైండ్లో ఏం పెట్టుకోవద్దు ఎవ్రీ 3 hours ఒకసారి మాత్రమే ఫీడింగ్ ఇవ్వాలి అని చెప్పి. వాళ్ళు తృప్తిగా తాగారనుకోండి కరెక్ట్గా 3 hours సరిపోతుంది. కానీ కొంతమంది పిల్లలు అలా తాగరనమాట. కొంచెం తాగుతారు, మళ్ళీ నిద్రపోతారు, మళ్ళీ లేస్తారు, తాగుతారు. సో ఈ ప్యాటర్న్ అనేది ఈ ఫీడింగ్ ప్యాటర్న్ అనేది తల్లికి అర్థమైపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, అరే ఎప్పుడు పడుకున్నాడు లేవలేదు, అసలు వాడికి పాలు ఇస్తున్నావా లేదా, లేపి పాలివ్వు అని చెప్పి ఇలా కూడా కంగారు పడిపోతుంటారు. బట్ అలా ఏమి టెన్షన్ పడకండి. కాకపోతే ఒక విషయం ఏంటంటే మీరు డే టైంలో ఎన్ని టైమ్స్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్ ఇస్తున్నారు దాన్ని బట్టి మీరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇస్తే నైట్ టైంలో బేబీ అసలు లేవకుండా పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోతాడు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా మీరు డే టైంలో పడుకొని నిద్రపోతున్నాడులే నేను ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లేచిన తర్వాత ఇద్దాము అనుకుంటే మాత్రం సో ఈ డే టైం ఇంత నిద్రపోతున్నాడు కాబట్టి నైట్ టైం ఊరికే లేస్తుంటాడు, మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, అలాగే బేబీ కూడా పెద్ద నిద్రపోవడం అనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో నేను వీడియో చేస్తున్నప్పుడే పాప అయితే లేచిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి బాతింగ్ షెడ్యూల్. మీరు స్నానం ఒకసారి చేయించండి, 2 సార్లు చేయించండి, బట్ చేయించేది అయితే ప్రతిరోజు ఒకే టైంకి చేయించడం అయితే అలవాటు చేయండి. మేబీ ఒక 10 to 15 minutes వేరీ అవ్వచ్చు. ఒకవేళ బేబీ ఏడుస్తున్నా మీరు ఫీడింగ్ ఇస్తున్నా, ఒకవేళ స్నానం చేయించే వాళ్ళు వేరే వాళ్ళ ఇవాళ రావడం లేట్ అయినా ఒక 10 to 15 minutes వరకు వేరీ అవ్వచ్చు. కానీ గంటలు లేట్ అయితే చేయొద్దు. సో బెటర్ టు ఫిక్స్ ఒక సింగిల్ టైంకి ఫిక్స్ అయితే బెటర్ అనమాట. అలా కాకుండా నిన్న మా పాప 7 గంటలకే లేచింది, అందుకని 7 గంటలకే స్నానం చేయించేసాను. నిన్నైతే 11 గంటలకు లేచింది, అందుకని 11 గంటలకు చేసి, మొన్న అయితే సాయంత్రం లేచింది అబ్బా అందుకని సాయంత్రం చేయించాను. అలా అంతా చెప్పొద్దు. సో ఒక్క టైంకే చేయించండి. మీరు ఒక్కసారి చేయించినా 2 సార్లు చేయించినా ఇబ్బంది లేదు, బట్ ఒక్క టైంకి అయితే ఫిక్స్ అవ్వాలి. ఇక నెక్స్ట్ విషయం వచ్చేసి
స్నానానికి వెళ్ళే ముందు అయితే కంపల్సరీ అయితే మసాజ్ చేయాలన్నమాట. మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారు, మీరు ఏ బ్రాండ్, అదంతా మీ ఇష్టం. మీరు కొబ్బరి నూనెతో అన్నా చేయొచ్చు, నువ్వుల నూనెతో అన్నా చేయొచ్చు. మార్కెట్లో చాలా చాలా మసాజ్ ఆయిల్స్ ఉన్నాయి. మీకు ఏది వీలుంటే అది తీసుకోండి, దాంతోనే చేయించండి. బట్ మసాజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఏంటంటే మదర్కి ఒంట్లో ఓపిక లేకనో, ఒకవేళ ఒంట్లో ఓపిక లేకపోవడం వల్ల, లేకపోతే చేయలేకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళకి ఎవరికొకరు చెప్తారు మసాజ్ చేయమని చెప్పి. బట్ మన అమ్మకి కానీ అత్తమ్మకి కానీ అంత ఇదిగా తెలియదు. బట్ మసాజ్ అన్నాక కంపల్సరీగా మసాజ్ స్ట్రోక్స్ ఇవ్వాలి. బేబీకి డైలీ కూడా మసాజ్ చేయాలన్నమాట. ఈ మసాజ్ స్ట్రోక్స్ అవన్నీ ఎలా ఇవ్వాలి, చిన్న చిన్న స్ట్రోక్స్, వాటి గురించి మనం అయితే సపరేట్ వీడియో అయితే చేద్దాము. ఇందులో చెప్పాను అనుకోండి మరీ లెంతీ అయిపోతుంది వీడియో, కాబట్టి మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మసాజ్ అయిపోయిన తర్వాత బేబీని సన్ బాత్, ఇదేదో పెద్ద బాత్ అనుకోవద్దు, జస్ట్ తీసుకెళ్లి బేబీని ఎండలో పెడతాం కదా, దాన్నే సన్ బాత్ అంటారు. నీట్ గా ఆయిల్ రాసేసి మసాజ్ చేసిన తర్వాత ఒక పల్చటి లంగోటి గాని ఏదో ఒకటి వేసేసి లైట్ గా ఎండ వస్తున్న చోటుకి వెళ్ళేసి ఒక 8 నుంచి 9 లోపల ఎండ అయితే సరిపోతుంది అనమాట. ఒక 10 నిమిషాలు ఇలా వెల్లికిలా పడుకోబెట్టి, ఒక 10 నిమిషాలు బోర్లో పడుకోబెట్టి, ఆ బేబీతో పాటు తల్లికి కూడా అదే ఎండలో కూర్చుంటే బోత్ మదర్ అండ్ బేబీకి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే స్నానం చేపించేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మేము కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం చేపిస్తాము, మేము బాత్ టబ్ లో పెడతాము, బాత్ చైర్ లో పెడతాము. అరే మీరు ఎందులో అన్నా పెట్టండి, ఎలా అన్నా చేయండి, బట్ బేబీకి మాత్రం ప్రాపర్ గా స్నానం అయితే చేయించాలి. అదే అలాగే మరీ ఎక్కువ కాగిపోయే నీళ్ళతో చేయించచ్చు. కొంచెం గోరువెచ్చడం కంటే కొద్దిగా వేడిగా ఉంటే చాలు. కొంతమంది మరి పొగలు కక్కేసే నీళ్ళతో పోస్తుంటారు, బట్ అలా చెయ్యొద్దు, బేబీ స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, స్నానం అయిపోయిన తర్వాత కూడా బేబీని తుడిచేటప్పుడు కూడా ఇలా టవలేసి ఇలా ఇలా రుద్దకుండా జస్ట్ ఇలా ట్యాప్ డ్రై చేయాలన్నమాట. సో దట్ బేబీ స్కిన్ పాడవకుండా ఉంటుంది. బేబీ బాత్ షెడ్యూల్ కూడా అయిపోయింది. ఇప్పుడు బేబీ యాక్టివిటీ షెడ్యూల్. ఇంత చిన్న బేబీకి ఏమి యాక్టివిటీస్ ఉంటాయి అనుకుంటారేమో, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అంతెందుకు, ఇప్పుడు మనం చేసేదన్నీ కూడా ప్రతిదీ ఒక్కొక్క యాక్టివిటీయే. వేకప్ షెడ్యూల్ అవ్వచ్చు, అలాగే బాతింగ్ షెడ్యూల్ అవ్వచ్చు, మసాజ్, ఇవన్నీ కూడా బేబీకి ఒక్కొక్క యాక్టివిటీ అనమాట. కాకపోతే ఏంటంటే బేబీ నిద్రపోయి లేచిన వెంటనే బేబీ కొంచెం గ్రీనరీ, ఫ్లవర్స్ కానీ న్యాచురల్ కలర్స్ కానీ ఇవి చూపిస్తే చాలా కంటికి చాలా ఇంపుగా ఉంటుంది. సో దట్ బేబీ లేచిన తర్వాత మీ ఇంట్లో కానీ చెట్లు, పూలు, ఫ్లవర్స్ అలా చిన్న చిన్న గార్డెన్స్ ఉంటే హ్యాపీగా వాటిని చూపించవచ్చు. మా ఇంట్లో ఇలాంటివి ఏమీ లేవు అనుకుంటే మన వంటింట్లో ఒక బనానానో ఒక యాపిల్ పండు ఏదో ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్సే కాబట్టి బేబీ చేతికిస్తే సో దట్ బేబీ టెక్స్చర్ ని ఫీల్ అవుతుంది. అలాగే ఆ కలర్స్ అన్ని కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఒక యాక్టివిటీ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, చిన్న చిన్న బౌల్లో వాటర్ పోసి బేబీతో ఇలా స్ప్లాష్ కూడా చేపిస్తారు, కానీ జలుబు చేస్తుంది అని చెప్పి ఇలాంటివన్నీ అవాయిడ్ చేసిన మనం ఈ చెట్లు చూపించడం, పూలు చూపించడం ఇవన్నీ అయితే హ్యాపీగా ఫాలో అవ్వచ్చు అని నేనైతే అనుకుంటాను అనమాట. దీంతో పాటు మన ఇంట్లో ఉండే అంటే మన అమ్మ అంటే బేబీకి అమ్మమ్మ కావచ్చు, తాత కావచ్చు, మామూలు వీళ్ళు ఎవరైనా ఉంటే డైలీ ఒక ½ అన్ అవర్ వాళ్ళతో టైం స్పెండ్ చేపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అయ్యో మా బేబీని ఇచ్చేస్తే ఏమైపోద్దని ఫీల్ అవ్వద్దు. ఇలా బేబీని కాసేపు మేము చూసుకుంటామని చెప్పి తీసుకునే వ్యక్తులు కానీ మీ ఇంట్లో ఉంటే మీరు చాలా లక్కీ అనమాట. సో దట్ మీకు కొంచెం మీ ఓన్ స్పేస్, మీ ఓన్ టైం ఉంటుంది, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఎవరన్నా తీసుకుని ఆడిచ్చేవాళ్ళంటే హ్యాపీగా ఇచ్చేసేయండి. ఓకేనా. బాతింగ్ కూడా అయిపోయింది. బేబీ ఎట్లా పడుకోబెట్టాలి, ఫుల్ కప్పేసి పడుకోబెట్టాలా, డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్లో చెప్తారు కదా, ఫుల్ స్వాడిల్ చేసి పెట్టేయాలి, మొత్తం చుట్టేసి కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి పెట్టాలా అనుకుంటారు. అది ఇనిషియల్ డేస్లో అయితే ఓకే కానీ, బట్ అంత అవసరం లేదు. మీరు ఎప్పుడన్నా ఎక్కువసేపు నిద్రపోవాలి, బేబీ నాకు కొంచెం వర్క్ ఉంది అనేటప్పుడు మాత్రం మీరు అలా స్వాడిల్ చేస్తే పెట్టుకోవచ్చు. బట్ ఆ స్వాడిలింగ్ కూడా ఎలా చెయ్యాలి అంటే, మీరు పైన హ్యాండ్స్ దగ్గర కొంచెం గట్టిగా స్వాడిల్ చేసిన, బట్ లెగ్స్ దగ్గర మాత్రం కొంచెం గ్యాప్ వదిలేయాలి. ఎందుకంటే బేబీ ఇట్లా ఇట్లా చేస్తుంటాడు, మీరు అలా కట్టక్కన కట్టేశారంటే ఇక ఏటో బంధించేసినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి కాళ్ళ దగ్గర కొంచెం స్పేస్ ఉండేటట్టు బేబీకి కంఫర్ట్గా ఉండేటట్టయితే స్వాడిల్ చేసి పడుకోబెట్టండి. లేకపోతే అసలు అవసరం లేదు. డైలీ కూడా బేబీని కంపల్సరీ ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళాలి. కానీ మన సైడ్ అలౌ చెయ్యరు, చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళకూడదు అంటారు. ఒకవేళ బయటికి తీసుకెళ్ళకపోయినా మనం మేడ మీదకి వెళ్ళి కాసేపు అటు ఇటు తిరగచ్చు. అది కూడా ఈవినింగ్ అయిందనుకోండి, అయ్యో పక్షి పోయే వేళ వచ్చింది, బేబీని బయట తిప్పద్దు అంటారు. సో మీరు కొంచెం నచ్చ చెప్పుకొని అలా బయటకు వెళ్ళి అంటే సోషల్ ఎంగేజ్మెంట్ తెలుస్తుంది అనమాట. మరీ మనం వీధుల్లోకి వెళ్ళి తిప్పకపోయినా మనం మేడ మీదన్నా తిప్పితే కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు కదా.
సో బేబీతోటే ఉండేసరికి కొంచెం మదర్ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఈవినింగ్ టైం అయ్యేసరికి బేబీతో పాటు చిన్న చిన్న రైమ్స్ పాడుతూ టీవీలో ఏదైనా సాంగ్స్ పెట్టుకొని బేబీతో పాటు మనం కూడా మదర్ కూడా చిన్న చిన్న స్టెప్స్ వేసి డ్యాన్స్ వేస్తుంటే బేబీ కూడా చాలా రిలాక్స్, దాంతోపాటు మదర్ కూడా చాలా రిలాక్స్డ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పిల్లలు అంటే సాయంత్రం అయ్యేసరికి క్రాంకీగా తయారైపోయేసి ఏడవడం అట్లా చేస్తుంటారు. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మదర్ హ్యాపీగా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ మదర్ కూడా డ్యాన్స్లు వేస్తూ బేబీతో కూడా అలా చేతులు అట్లా ఇటు ఊపుతూ ఉంటే బేబీ విల్ ఫీల్ సో మచ్ రిలాక్స్డ్ అనమాట. అలాగే మదర్కి కూడా ఈ స్ట్రెస్ నుంచి కొంచెం బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇకపోతే నైట్ బెడ్ టైం విషయానికి వస్తే డైలీ కూడా ఒక పర్టికులర్ టైంని ఫిక్స్ అవ్వండి. అండ్ మీరు ఆ బెడ్ టైంకి వెళ్ళే ముందు డైలీ 10 to 15 minutes బేబీతో ఏదో ఒక పని అంటే డైలీ అదే చేయాలి. మళ్ళీ ఒక స్టోరీ చెప్పడం అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఆ 10 to 15 minutes మాత్రం డైలీ అదే చేయాలి. ఫర్ సపోజ్ తీసుకుంటే నేనైతే మా పిల్లలకి రోజు స్టోరీ చెప్తాను అనమాట. సో అది అంతే, వాళ్ళు పడుకుందామంటే అమ్మ స్టోరీ చెప్పు అని చెప్పొచ్చేస్తారు. సో అలాగే ఏదైనా ఒక పర్టికులర్ ఫిక్స్ అవ్వండి. సో అదే ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే అసలు ఏ టెన్షన్ లేకుండా మదరు బేబీ హ్యాపీగా మదర్హుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంతేకాదు ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల బేబీ యొక్క ప్రాపర్ గ్రోత్, డెవలప్మెంట్, అలాగే బ్రెయిన్ స్టిమ్యులేషన్ కూడా తప్పకుండా యూస్ అవుతుంది. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.